ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళులర్పించారు. నాయకుడిగా సీఎంగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. 29 ఏళ్లుగా ఎన్టీఆర్ దూరమై మనోవేదనకు గురవుతున్నా అని తెలిపారు. లక్షలాది ప్రజలు చూస్తూ ఉండగా ఎన్టీఆర్ తనను వివాహం చేసుకున్నారని, తనను ఎందుకు నందమూరి కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదని ప్రశ్నించారు. తనకు అవమానం జరుగుతుంటే సీఎం చంద్రబాబు ఇలానే చూస్తూ ఉంటారా అని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు డబ్బు ఉన్నా లేకున్నా ఎవరిని చేయి చాచి అడగలేదని, ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా బ్రతుకుతున్నానని అన్నారు. తన మీద ఎందుకు కక్ష కట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తను ఏ తప్పు చేశానో కూడా నాకు అర్థం కావడం లేదన్నారు. ఎన్టీఆర్ పేరుతో లక్షల కోట్లు సంపాదించారన్నారు. అలాగే పెద్దాయన్ని సాగనంపారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. మహిళలను గౌరవించే అవసరం మీకు లేదా అని లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. పోరాటానికి స్ఫూర్తినిస్తున్న నా భర్త నందమూరి తారక రామారావు గారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిరంతరంగా ఎన్నాళ్ళు ఈ పోరాటం సాగుతుందో నాకే తెలియదు. కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా, ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను. ఇప్పటికి కూడా ఈ అబద్ధాల ప్రపంచం, ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది, వేధిస్తూనే ఉంది. ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా. నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు. ఆయన నన్ను వివాహం చేసుకున్నారు, అందరి ముందే చేసుకున్నారు, లక్షలాది జనం ముందు అనౌన్స్ చేసి చేసుకున్నారు, భారీగా ఇంటికి తీసుకొచ్చారు, గౌరవం ఇచ్చారు. చివరి వరకు ఆయన ఆరోగ్యం కోసం, ఆయన ఆనందం కోసం, తర్వాత ఆయన అధికారంలో రావటం కోసం నిరంతరం కృషి చేశాను. ఒక చిన్న పదవి తీసుకోలేదు, ఒక్క రూపాయి డబ్బు ఆశించలేదు, నిస్వార్థంగానే మిగిలిపోయాను. చివరికి ఆయన వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారో కూడా తెలుసు, ఎన్ని కుతంత్రాలు జరిగాయో. ఆ తర్వాత కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా అదే అబద్ధాలను కంటిన్యూ చేస్తూ నా జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సాంబశివరావు మరింత సమాచారం అందిస్తారు. సాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నివాళులు అర్పించాడు. నాయకుడిగా సీఎంగా ప్రజలకు ఆయన చేసిన సేవలు గుర్తు చేశారు. అయితే 29 ఏళ్లుగా ఎన్టీఆర్ కు దూరమై మనోవేదనకు గురవుతున్నానని చెప్పేసి కూడా లక్ష్మీ పార్వతి తెలిపారు. లక్షలాది ప్రజలు చూస్తుండగానే ఎన్టీఆర్ తనను వివాహం చేసుకున్నారని, తనను ఎందుకు నందమూరి కుటుంబ సభ్యురాలుగా చూడడం లేదని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నించారు. తనకు అవమానం జరుగుతుంటే సీఎం చంద్రబాబు ఇలానే చూస్తూ ఉంటారా అని కూడా లక్ష్మీ పార్వతి చంద్రబాబుపై కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇన్నేళ్లు డబ్బు ఉన్నా లేకున్నా ఎవరిని చేయి చాచి అడగలేదని, ఎన్టీఆర్ గౌరవం కాపాడాలనే బతుకున్నానని చెప్పేసి కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన మీద ఎందుకు కక్ష కట్టారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అసలు తాను ఏ తప్పు చేశానో కూడా నాకు అర్థం కావడం లేదన్నారు. ఎన్టీఆర్ పేరుతో లక్షల కోట్లు సంపాదించారన్నారు. అయితే అలాగే పెద్దాయన్ని ఎన్టీఆర్ మరణానికి కూడా వాళ్ళే సాగనంపారని చెప్పేసి, ఆయన సాగనంపారని చెప్పేసి కూడా అన్నారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా అంటూ కూడా చంద్రబాబును ప్రశ్నించారు. మహిళలను గౌరవించే అవసరం మీకు లేదా అని కూడా లక్ష్మీ పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు లక్ష్మీ పార్వతి మాట్లాడినటువంటి మాటలు అయితే పూర్తిగా కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి చెప్పుకోవచ్చు, హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. లక్ష్మీ పార్వతి అందరూ చూస్తున్నాగానే ఇష్టానుసారంగా ఆ రోజు ఎన్టీఆర్ తనని వివాహం చేసుకున్నారని, అదేవిధంగా ఎన్టీఆర్ సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోలేదని చెప్పేసి కూడా లక్ష్మీ పార్వతి అన్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఎన్టీఆర్ కు అవమానం జరగడానికి చంద్రబాబు ప్రధాన కారణం అని చెప్పేసి కూడా ఆయన ఆరోపించినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క అయితే అసలు లక్ష్మీ పార్వతి పూర్తి స్థాయిలో కూడా ఆమె స్వార్థం కోసం పనిచేశారని చెప్పేసి మాత్రం టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. మరి లక్ష్మీ పార్వతి చేసినటువంటి వ్యాఖ్యలకి అర్థం ఏంటో తానే చెప్పాలని చెప్పేసి కూడా ప్రస్తుతం అయితే టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా నాకు అవమానం జరిగింది. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కుటుంబంలో నాకు ఎటువంటి స్థానం కూడా లభించలేదు, కనీసం ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా లక్ష్మీ పార్వతి అయితే హాట్ కామెంట్ చేశారు. అదేవిధంగా ఒకప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు నేను
అందరు నా దగ్గరికి వచ్చేవారని, అప్పుడు చంద్రబాబు కూడా నా దగ్గరికి వచ్చేవారని చెప్పేసి కూడా లక్ష్మీ పార్వతి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే ఎన్టీఆర్ చనిపోయారో చనిపోయిన దగ్గర నుంచి కూడా కనీసం ఒక్కరు కూడా పట్టించుకోవట్లేదు. కనీసం ఆడపిల్లకి ఎంత అవమానం జరుగుతుంటే చంద్రబాబుకి స్పందించే అవసరం లేదా అని చెప్పేసి కూడా లక్ష్మీ పార్వతి అయితే ఈరోజు స్పందించడం జరిగింది. మొత్తంగా ఈ లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాటు దగ్గర చేసినటువంటి హాట్ కామెంట్స్ మాత్రం ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారాయని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.